కేంద్రంలోని బీజేపీ తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికల నాటికి తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసీపీ ఉంది. ఈ విషయం తరచుగా పార్టీలోనూ చర్చ నడుస్తూనే ఉంది. అందుకే కేవలం రాష్ట్రంలోని టీడీపీ నేతలపై మాత్రమే వైసీపీ నాయకులు తరచుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు, విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాత్రం ఎప్పుడూ ఒక మాట కూడా అనలేదు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే ఏదో తేడా జరిగిందని చెబుతున్నప్పటికీ కూడా భారీ స్థాయిలో కేంద్రంపై ఎప్పుడు విమర్శలు చేయకపోవడానికి కారణం బీజేపీ తమకు అండగా ఉంటుందన్న భావనతోనే. అయితే ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో బీజేపీ మీద వైసీపీ పెట్టుకున్న ఆశలు వదులుకోవాల్సిందేనని పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయ నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఒకేలా ఉండరు. అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి మార్పు చెందుతూ ఉంటారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఏపీలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంతో కలిసి ఉండకపోతే తమకు కూడా ఇబ్బందులు తప్పవని భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనేక మార్పుల దిశగా అడుగులు అయితే పడుతూ ఉన్నాయి. జగన్ ను టార్గెట్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా చెప్పడం గమనార్హం. 2014 నుంచి జరిగిన రాజకీయాలను చూసుకుంటే ఇదే తొలిసారి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మోడీ ఎప్పుడు కూడా నేరుగా జగన్ ను విమర్శించింది లేదు. జగన్ పై కామెంట్లు చేసింది కూడా లేదు. ఆయన ఏపీలో అనేక సందర్భాల్లో పర్యటించినప్పుడు కూడా వైసీపీ పై గాని జగన్ పై గాని ఆయన ఎప్పుడు పన్నెత్తి మాట అనలేదు. కానీ తాజాగా మాత్రం బీజేపీ ఎంపీలకు క్లాస్ స్పీకర్ జగన్ చేస్తున్న విమర్శలను ధీటుగా స్పందించాలని, ధీటుగా ఎదుర్కొనాలని, ఉపేక్షించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేయడంతో వైసీపీ విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి అనేది స్పష్టమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. వైసీపీపై విమర్శలు చేసే విషయంలో ఒకటికి 2 సార్లు ఆలోచించుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలోని పెద్దలు, ముఖ్యంగా ప్రధానమంత్రి నేరుగా బీజేపీ నాయకులకు దిశానిర్దేశం చేయడంతో వైసీపీపై వారు విజృంభించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. దీంతో బీజేపీపై ఆశలు గనుక పెట్టుకుంటే జగన్ వదులుకోవాల్సిందేనని పరిశీలకులు చెబుతూ ఉన్నారు.